తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. నిన్నటి వరకు కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ కోసం పరస్పరం లేఖలు రాసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సాయంత్రం 6:30 గంటలకు అశ్విని వైష్ణవ్తో కలిసి భేటీ కానున్నారు. హైదరాబాద్ మెట్రో టేకోవర్ ఫేజ్ 2 విస్తరణ, ఇతర ప్రాజెక్టులపై ఇరువురు సంయుక్తంగా చర్చించనున్నారు. ఢిల్లీలో పరిణామాలపై మా ప్రతినిధి రంగారావు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఇంతకాలం హైదరాబాద్కు సంబంధించి మెట్రో, అదేవిధంగా మూసీ ప్రాజెక్టుల అభివృద్ధిపై ఉప్పు నిప్పుల విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ఒకేసారి కేంద్రం వద్దకు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చకు వెళ్లనున్నారు. మెట్రో హైదరాబాద్లో మెట్రో టేక్ ఓవర్తో పాటు మెట్రో 2వ దశను చేపట్టేందుకు గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే మెట్రో 2వ దశ ప్రాజెక్టును ప్రారంభించాలంటే మొదటి దశను కూడా టేక్ ఓవర్ చేయాలని కేంద్రం మెలికపెట్టింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ఎఫ్సి నుంచి నిధులు సేకరించేందుకు ప్రయత్నించింది. ఐఆర్ఎఫ్సి నుంచి 13,600 కోట్ల నిధులకు సంబంధించి ఈ నెల మొదటి వారంలో ఉన్నతాధికారులు ఐఆర్ఎఫ్సి ఆమోదంతో నిధుల సేకరణకు సంబంధించి ఒప్పంద పత్రాలు ప్రక్రియను పూర్తి చేసుకున్నప్పటికీ కూడా నిధులు మాత్రం బదిలీ కాలేదు. అయితే నిధులు బదిలీ కాకపోవటానికి రాష్ట్రం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కిషన్ రెడ్డి కారణమంటూ ముఖ్యమంత్రి సచివాలయం వేదికగా మీడియా సమావేశం నిర్వహించి మరీ విమర్శలు చేయడం జరిగింది. దీనికి ప్రతిస్పందించిన కిషన్ రెడ్డి, నేను ఎక్కడా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకోవడం లేదు, మెట్రోకు రావాల్సిన నిధులకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను కేంద్ర మంత్రిని ఈ విషయమై చర్చించలేదని కూడా ఆయన చెప్పారు. అయితే దీనిపై వెంటనే స్పందిస్తూ ముఖ్యమంత్రి మరొక లేఖను సంధించారు. నీవు అడ్డుకోకపోతే కేంద్ర మంత్రితో వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి స్పందిస్తూ కిషన్ రెడ్డి కూడా సమయం ఇవ్వాలని కోరారు. అయితే ముఖ్యమంత్రి మరో లేఖను సంధిస్తూ, నేను ఈ నెల 22, 23 తేదీల్లో ఢిల్లీలోనే ఉంటాను, ఈ 2 రోజుల్లో ఎప్పుడు కూడా సమయం ఇస్తే అప్పుడు నేను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నానంటూ లేఖలో స్పష్టంగా చెప్పారు. దీంతో కిషన్ రెడ్డి అశ్విని వైష్ణవ్ కార్యాలయంతో సంప్రదించి ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు ఢిల్లీలో జరిగే సమావేశానికి ఇటు ముఖ్యమంత్రితో పాటు అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అశ్విని వైష్ణవ్ వద్దకు వెళ్లనున్నారు. అప్పుడు రాష్ట్రానికి ఐఆర్ఎఫ్సి నుంచి రావాల్సిన నిధుల బదలాయింపుపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఇలా మెట్రో వేదికగా రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి ఇరువురు నేతల మధ్య ఇంతకాలం జరుగుతున్నట్టు వాద ప్రతివాదనలకు సంబంధించి ఇవాళ అశ్విని వైష్ణవ్ వద్ద జరిగే సమావేశంలో ఏదైనా కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఈ కీలక నిర్ణయం ఆధారంగా మెట్రో తదుపరి భవిష్యత్తు కూడా ఖరారయ్యే ఛాన్స్ కనపడుతుంది. ఎందుకంటే మెట్రో మొదటి విడత కార్యక్రమం టేక్ ఓవర్ పూర్తయితేనే కేంద్ర ప్రభుత్వం నుంచి 2వ విడతకు సంబంధించి అనుమతులు వచ్చే ఆస్కారం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గతంలోనే స్పష్టం చేసింది. మొదటి విడత టేక్ ఓవర్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వచ్చిన తర్వాత మాత్రమే 2వ దశకు సంబంధించి మేము ఏమైనా నిర్ణయం చెప్పగలమని చెప్పింది. అయితే ఇప్పటికే 2వ దశ మెట్రో విస్తరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు డీటెయిల్డ్ రిపోర్టును కూడా కేంద్రానికి సమర్పించింది. పైగా ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ యొక్క వ్యయం కూడా పెరుగుతున్నట్టు ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ ఆలస్యం అయ్యే కొద్దీ మెట్రో ప్రాజెక్టు యొక్క కాస్ట్ మరింత పెరిగే ఛాన్స్ ఉండటంతో ముఖ్యమంత్రి దీనిపై చాలా ఒత్తిడిగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఎలాగైనా మెట్రో 2వ దశ ప్రాజెక్టుకు శంకుస్థాపన పూర్తి చేసి రాబోయే ఎన్నికల నాటికి ప్రాజెక్టును పట్టాలెక్కించాలన్న కృత నిశ్చయంతో ఆయన ఉన్నారు. ప్రాజెక్టును పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన ముఖ్యమంత్రి ఉన్నారు. దీంతో ముఖ్యమంత్రి నేరుగా కిషన్ రెడ్డిపై గతంలో విమర్శలు చేశారు. మెట్రో రాకను ఆయన అడ్డుకుంటున్నారు, మెట్రో 2వ దశకు సహకరించడం లేదు, ఇందులో భాగంగానే వారు అశ్విని వైష్ణవ్తో మాట్లాడారంటూ కూడా మీడియా వేదికగా చెప్పడం, అదేవిధంగా లేఖలు సంధించడం వంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేశారు. అంతే స్పందనగా కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఇరువురి మధ్య సమైక్య వ్యవస్థలో అటు ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ, వాస్తవానికి ఇక్కడ కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. సమైక్య వ్యవస్థలో 2 పార్టీలు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి సంబంధించి కలిసి వెళ్లాలన్న ఆలోచన చాలామంది వ్యక్తం
చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి, రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి ఇరువురు కలిసి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వద్ద ఒక ప్రాజెక్టు, కీలకమైన ప్రాజెక్టు తెలంగాణకు సంబంధించి, అందున హైదరాబాద్లో మెట్రోకు సంబంధించిన కీలకమైన ప్రాజెక్టుపై చర్చలు చేస్తున్నారు. ఈ చర్చల అనంతరమైన మెట్రోకి మొదటి విడత టేక్ ఓవర్ ప్రక్రియ పూర్తయి రెండో దశ ప్రారంభమవుతుందని, కేంద్రం నుంచి రెండో దశకు సంబంధించి క్లియరెన్స్ వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇరువురు నేతలు ఒక్కటే రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై కేంద్రంతో మాట్లాడటం అనేది శుభపరిణామంగా పలువురు విశ్లేషిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.